2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. భర్తలు భార్యలపై కేసులు వేయొచ్చా అనే ఈ టాపిక్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీద ఈరోజు డిస్కషన్ నడుస్తుంది. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు మాకు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పుడు కూడా లీగల్గా చూసుకుంటే ఆడవాళ్ళకే ఎక్కువగా లీగల్గా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కానీ భర్తలు కూడా సఫర్ అయ్యే సందర్భాలు చాలా ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు భార్యల మీద కేసు వేయొచ్చా? అదేవిధంగా అత్తమామల మీద కూడా కొందరికి సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు కోడళ్ళ మీద కేసులు వేయొచ్చు అంటారా? యాక్చువల్‌గా అండి ఫ్యామిలీ మ్యాటర్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కోడళ్ళే కేసులు ఫైల్ చేయడం అనేది మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. అవును. హస్బెండ్స్ వేసినవి ఉంటాయి, అత్తలు వేసినవి ఉంటాయి. ఏం కేసులు వేస్తారు? ఎలాంటి సందర్భాల్లో వాళ్ళకి వేయడానికి అవకాశం ఉంది అంటే, కోడలు అనేది ఎప్పుడైనా ఫ్యామిలీ డిస్ప్యూట్ వస్తే ఇమ్మీడియట్‌గా అమ్మాయి ఇచ్చేది 498 కంప్లైంట్ ఒకటి. తను జాబ్ చేసుకోకపోతే, తన పేరు మీద ఏమి ఆస్తులు లేకపోతే కనుక మెయింటెనెన్స్ కేసు వేసుకునే రైట్స్ ఉంటాయి. అలాగే గృహహింసకి సంబంధించి గృహహింస చట్టం ప్రకారం అమ్మాయి డీవీసీ కేసు ఫైల్ చేసుకుంటూ ఉంటుంది. ఈ 3 కేసులు వేస్తారు. పిల్లలు ఏదైనా ఉంటే కనుక కొంతమంది ప్రాపర్టీ కేసులు షేరింగ్ కోసం అని చెప్పి వేయడం అనేది జరుగుతుంది. ఇంతే మనకు తెలుసు. జెంట్స్ విషయానికి వచ్చేసరికి డైవర్స్ కేసు ఫైల్ చేస్తారు, లేదా రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కోసం భార్యని కాపురానికి రమ్మని వేస్తారు. ఈ కేసులు వైఫ్ కూడా వేయొచ్చు. అంటే తనకి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆర్సీఆర్ ఈవిడ వేసుకుంటుంది, ఆయన డైవర్స్ వేస్తాడు. లేదా వైఫే నాకు డైవర్స్ కావాలి అనుకుంటే ఈ 3 కేసులు వేసి డైవర్స్ కూడా వేస్తుంది. ఓకే. సో ఈ 3 కేసులు వాళ్ళు హింసించడానికి పనికొస్తే ఇక్కడ డైవర్స్ అనేది ఫ్రీగా అతని నుంచి విడిపోయి హ్యాపీగా బతకడానికి పనికొస్తుంది తనకి. సో ఇంతవరకే జనాలకి అవేర్నెస్ ఉంటుంది. డైవర్స్ కేసు వేసుకుంటే అంతకంటే ఆప్షన్ లేదు జెంట్స్కి అనేది ఒక ఫీలింగ్. యాక్చువల్గా ఈ కేసులకి ఫైట్ చేయడమే చాలా ప్రాబ్లమాటిక్ విషయం జెంట్స్కి. అక్కడే ఆమెకి అడ్వకేట్ ఎక్స్పెన్సెస్ కానీ కోర్టుల చుట్టూ తిరగడం కానీ కొంత సివియర్గా ఉంటుంది. లేడీస్ విషయానికి వచ్చేసరికి అమ్మాయి ఒకటే కేసు ఫైల్ చేస్తుంది. జెంట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరగాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరగకుండా ఉండడానికి మళ్ళీ పిటిషన్స్ వేసుకోవాలి. అవి క్వాష్ పిటిషన్స్ కానీ హైకోర్టుకి వెళ్ళడం కానీ. అంటే నెంబర్ ఆఫ్ కేసులు ఒకే కుటుంబం మీద పడినప్పుడు కొత్త కేసులు వేసుకొని మళ్ళీ తిరగడం ఎందుకు అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఒకవేళ వేసుకుంటే ఎట్లాంటి కేసులు వేసుకోవచ్చు జెంట్స్ అనేది. యాక్చువల్గా అత్తగారు కోడలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే కనుక ఆ కోడలు భర్త అంటే అమ్మాయి అత్తగారికి సంబంధించిన కొడుకు కోడలు ఇద్దరు హ్యాపీగా ఉండి వీళ్ళకి అత్తమామల్ని హింసించడం అనేది జరిగితే కనుక అత్తగారు కూడా ఒక స్త్రీ అనేది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చెప్తుంది. కాబట్టి అత్తగారు వెళ్ళి నా కోడలు నన్ను హింసిస్తుంది అని చెప్పి కేసు ఫైల్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం గృహహింస ఎవరికి జరిగిన అంటే ఒక స్త్రీ 4 గోడల మధ్య అంటే ఇంట్లో ఒకే ఇంట్లో అది భర్త దగ్గర నుంచి జరగవచ్చు, అత్తమామల దగ్గర నుంచి జరగవచ్చు, అమ్మా నాన్న నుంచి జరగవచ్చు, పిల్లల దగ్గర నుంచి జరగవచ్చు. ఈ పాత్రలో ఏ స్త్రీ ఉన్నా కూడా డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం కేసు ఫైల్ చేసుకోవచ్చు. అది జనాలకి తెలిసాక ఓన్లీ కోడలే యూజ్ చేసుకున్న చట్టం ఏదన్నా ఉంది అంటే డొమెస్టిక్ వైలెన్స్. కూతుర్లు కూడా వేసుకోవచ్చు, తల్లులు కూడా వేసుకోవచ్చు, అత్తలు కూడా వేసుకోవచ్చు. ఎవరు యూజ్ చేసుకోరు దీన్ని. ఆ చట్టం గురించి పూర్తిగా తెలియక డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక కోడలే సఫర్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ తోటి వేసుకోరు ఎవరు. అత్తగారు వేసుకోవచ్చు. ఇప్పుడు కోడలు కేసు వేసినాక అత్తగారు కూడా వెళ్ళిపోయి నాకు డొమెస్టిక్ వైలెన్స్ అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. ప్రూవ్ చేసుకోవాలి, చాలా లిటిగేషన్ ఉంటుంది. ముందే అత్తగారు వెళ్ళిపోయి నాకు ఆ కోడలతో లిటిగేషన్ అన్నప్పుడు వేరు. బాబు నన్ను ఇట్లా హింసిస్తుంది, నా ఇంత ప్రాపర్గా లేదు వ్యవహారం అంతా, మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇదని. అలాగే అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మాకు ఈ ఇంట్లో ఇంత సఫర్ జరుగుతుంది, మాకు ఇంత ఇబ్బందికరంగా ఉంది కోడలు వాళ్ళ ప్రవర్తన వల్ల అని వాళ్ళు ప్రొటెక్షన్ అడుగుతూ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే అత్తమామలు వేసుకోవడానికి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అత్తగారు ఒక్కళ్ళే వేసుకోవాలంటే యాజ్ ఏ స్త్రీగా ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా వేసుకుంటుందో అత్తమామలు ఇద్దరు కలిసి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ లేకపోతే సఫర్ అవుతున్నారు ఇంట్లో అనుకుంటే ప్రొటెక్షన్ పర్పస్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళే రైట్స్ ఉంటాయి. లేదా అత్తమామల ఆస్తి ఇది బలవంతంగా కోడలో కొడుకు ఉండడానికి వీల్లేదు. లేదా కోడలో కొడుకు ఏదో గొడవ జరుగుతుంది, కొడుకు ఎక్కడో వేరే ఊళ్ళోనో వేరే స్టేట్లోనో వర్క్ చేస్తున్నాడు, కోడలు బలవంతంగా ఈ ఇంట్లో నేను వీళ్ళిద్దరిని చూసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ ఇంట్లో ఉంటానండి అని డిస్ప్యూట్ వచ్చిన తర్వాత అంటానికి కుదరదు. అంతా అన్యోన్యంగా ఉన్న రోజున ఖచ్చితంగా ఆ ఇంటి కోడలే అమ్మాయి వారసురాలు, అమ్మాయికి అన్ని రైట్స్ ఉంటాయి. కానీ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు ఫైల్ చేసేసి నేను బలవంతంగా ఆ ఇంట్లో ఉంటాను, నాకు విత్ ప్రొటెక్షన్, నాకు ఆ ఇంట్లో ఉండే రైట్స్ ఇవ్వండి అనే హక్కు కోడలకు ఉండదు. సో కోడలు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా బలవంతంగా అట్లా ఉన్నప్పుడు అత్త మామలు
ప్రొటెక్షన్తో పాటు ఈ అమ్మాయిని బయటికి పంపించండి, మాకు సేఫ్టీ లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకునే రైట్స్ ఉంటాయి. ఓకే. ఇక భర్త విషయానికి వచ్చేసరికి భార్య మీద ఎటువంటి కేసులు వేయొచ్చు. ఇప్పటిదాకా కాపురానికి రానో లేకపోతే విడాకులు ఇచ్చేయనో వేయడానికే ఉన్నాయి. 498 వీళ్ళు గెలిస్తే కనుక ఉమ్, హస్బెండ్ తరపు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద డిఫామేషన్కి సంబంధించి కేసు ఫైల్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. హస్బెండ్కి సంబంధించినవి వేశాడే అనుకో, ఆల్రెడీ ఈ 4 కేసులే ఫైట్ చేస్తున్నాడు, మళ్ళీ డిఫమేషన్కి ఇంకోటి వేసి తవ్వుకోవడం ఎందుకు? మనం ఎప్పుడైతే డిఫమేషన్ లేకపోతే మనకి లాస్ జరిగిందని వేస్తామో, ఈ అమ్మాయి ఈ ఓడిపోయిన కేసులని రీఓపెన్ చేయమని చెప్పి అప్పీల్కి వెళ్తుంది. ఓకే. ఓడిపోయాను కాబట్టి అప్పీల్ వేసుకునే రైట్స్ ప్రతి ఒక్కళ్ళకే ఉంటాయి. ఓకే. మళ్ళీ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి వేసింది అనుకో, మనకి అక్కడ ఒక ఖర్చు, ఉమ్, అక్కడ ఒక తిరుగుడు, అదొక టెన్షను. ఇంత ఎందుకు అని ఇవి జెంట్స్ యూజ్ చేసుకోరు. ఉమ్, సో అది మంచి పనే యూజ్ చేసుకోకపోవడం అనేది. నెక్స్ట్ స్వతహాగా సొసైటీ ఫీలింగ్ ఏంటంటే వన్స్ ఒకసారి ఇంకా స్టిల్ మ్యారేజ్కి మన ఇండియన్ కల్చర్లో కొంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్లే లెక్క, ఉమ్, వారసులు రోడ్డు మీద పడినట్లే లెక్క అనేది కొంత కన్సిడర్ చేసి, అది ఏ కంట్రీలోనే అన్నా ఉందండి. ఓకే. వేరే కంట్రీస్లో విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం అంత పాష్ కల్చరు అన్న యుఎస్ వేరే చోట్ల కూడా 50% ఇచ్చేస్తారు. ఉమ్, నీకు డైవర్స్ ఎంత ఈజీయో విడగొట్టడం అనేది రెస్పాన్సిబిలిటీ కూడా అంత ఈజీగా వస్తుంది. ఓకే. మన ఇండియాలో అంత ఈజీగా రావు. ఓకే. భర్త వదిలేశాడు అంటే ఇక అంతే, ఇటు సొసైటీలోనూ ఒక అవమానమైన ఫీలింగ్ అనే ఇంకా ఆ కల్చర్లో ఉన్నాము. మెయింటెనెన్స్ ప్రాపర్గా రాదు, ఎవరు పిల్లల్ని తనే పోషించుకోవాలి. ఉమ్, ఇక ఈ తొక్కులో మెయింటెనెన్స్ ఆర్డర్ చేసుకోవడానికి ఈవిడ తిరగలేదని తిరుగుతూ ఉంటుంది. దానివల్ల లా అండ్ ఆర్డర్ మీద కోర్టుల మీద కొంత బిలీవింగ్ తగ్గిపోతున్న సందర్భాలు. అవును. అట్లానే న్యాయం కాదు జరిగిద్ది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ విషయంలోకి వచ్చేసరికి కోర్టు ఏమనుకుంటుందంటే రెండు వైపులా మిస్టేక్ ఉంది, ఉమ్, అది ప్రూవ్ అయ్యేదాకా ఈవిడే కరెక్ట్ అని మనం చెప్పలేము, ఉమ్, ఆయనే కరెక్ట్ అని చెప్పలేము. సో ఎవిడెన్స్ ట్రయల్స్ కంప్లీట్ అయితే తప్ప ఎవిడెన్స్ మీద డిపెండ్ అయ్యి ఆర్డర్ ఇవ్వడం అనేది జరగదు. ఉమ్, ఎట్లాంటి వ్యక్తులన్నా భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత భర్తకే ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్లు ఈ కేసులు అయితే ఖచ్చితంగా మహిళ గెలుస్తుంది. 498 డీవీసీ విషయానికి వచ్చేసరికి కొంత లీగాలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ప్రూవ్ చేయడం అనేది కొంత తక్కువ ఉంటుంది పర్సంటేజ్. ఈ మధ్య అవన్నీ ఎవిడెన్స్తో ప్రాపర్గా ఉంటున్నారంటే డౌరీ ఇచ్చేటప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు చేయడము, ఉమ్, ఫొటోస్ తీసుకోవడము, లేదా కొంతమంది పెద్ద మనుషులతో లెటర్లు రాయించుకోవడం ఇలా ఉంటాయి కాబట్టి ఉమ్, అవి ప్రూవ్ చేయగలుగుతారు. ఇక వైలెన్స్ విషయానికి వచ్చేసరికి ఫిజికల్ మెంటల్ హ్యారాస్మెంట్స్ విషయాలకి ఫోన్లో మాట్లాడుకున్నవి కానీ లేదా అప్పుడు కొట్టినప్పుడు దెబ్బలకి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఉమ్, అవి కొంత ప్రూవ్ చేయగలుగుతారు. ఇక మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి తన్ని తాను పోషించుకోలేకపోతేనే మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది మన ఇండియాలో. ఉమ్, దానివల్ల ఏంటంటే ఇండియన్ చట్టాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అదే మీకు ఫారిన్ కంట్రీస్లో విషయానికి వచ్చేసరికి ఏంటంటే తను జాబ్ చేస్తుంది అన్నా కూడా పిల్లల పోషణ అనేది ఈక్వల్ షేర్లో ఉంటాయి. ఉమ్, అక్కడ మ్యారేజ్ అనేది ఎంత మనం ఫీల్ అయిపోయేంత ఇన్సిడెంట్ అయితే ఏం కాదు. బాధలు ఎంత ఈజీగా క్లియర్ అయిపోతే రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరికి అట్లా ఈక్వల్ చేసేస్తారు. ఉమ్, మేబీ ఆ కల్చర్ త్వరలో మనకు కూడా వస్తుందేమో, ఎందుకంటే లేడీస్ డైవర్స్ తీసేసుకుని వెళ్ళిపోతున్న సందర్భాలు కొంత ఈజీ అయినాయి. కొంచెం సిటీ కల్చర్ అట్లా ఉన్న అమ్మాయిలు ఉమ్, ఈజీగానే డైవర్స్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భం వచ్చినప్పుడు పిల్లలు సింగిల్ పేరెంటింగ్ అయిపోతుంది. అవునండి. ఇంకా మనకి ఇండియాలో పిల్లలకి యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి ప్రాపర్ చట్టాలు సివియర్గా లేవు. ఓకే. ముందు తల్లి దగ్గరికే వెళ్ళాలి, తర్వాత అక్కడ వచ్చేసరికి అన్నీ ఈక్వల్గా కరెక్ట్గా ఉన్నాయి. ఉమ్, సో ఆ కల్చర్కి వెళ్ళేదాకా ఇక్కడ అమ్మాయిలు సఫర్ అవ్వాల్సిందే, అబ్బాయిలు అబ్బాయిలు సఫర్ suffer అవ్వాల్సిందే. ఎందుకంటే అబ్బాయిలు భార్యను కాపరానికి రా అంటే రాదు, కేసులు నడుస్తున్నాయి, ఆవిడకి ఇష్టం లేదు, అలా అని డైవర్స్ ఇచ్చేయమ్మా అంటే ఇవ్వదు. డైవర్స్ కోసం మోర్ దాన్ 5 years 3 years తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అవును. ఇక్కడ వీడి లైఫ్ అయిపోతుంది ఇక్కడ. ఉమ్, అంటే ఇక్కడ అబ్బాయిలకి రిలీఫ్ లేదు, అమ్మాయిలకి రిలీఫ్ లేదు. ఉమ్, సో ఇందులో కొంత మార్పు రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే సెన్సేషనల్ మార్పులు వచ్చి మిడిల్లో ఉన్నాం. ఉమ్, ఇప్పుడు ఇద్దరు సఫర్ అవుతున్నారు. అవును. ఒకప్పుడు లేడీస్ సఫర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు జెంట్స్ కూడా సఫర్ అవుతున్న అవుతున్నారు. సందర్భం నుంచి ఇద్దరు ఫ్రీ అయ్యే సందర్భం ఏమైనా భవిష్యత్తులో వస్తుందేమో. చూడాలి. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు లా అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఉమ్, ఆ అమెండ్మెంట్స్ని బేస్ చేసుకొని కొత్త మార్పులు, కొత్త సొసైటీ ఉమ్, ఎప్పుడు కూడా మీకు సొసైటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రతిదీ ఈక్వల్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు డైవర్స్ సొసైటీ యాక్సెప్ట్ చేసేసింది. ఒకప్పుడు డైవర్స్ అంటే అదొక పెద్ద అవమానకరమైన ఇన్సిడెంట్. బయటకు కూడా రారు కొంతమంది. ఇప్పుడు 10 పెళ్ళిళ్ళు అవుతుంటే 7 పెళ్ళిళ్ళు డైవర్స్ దగ్గర ఆగుతున్న సందర్భాలు. కాబట్టి సొసైటీ అది యాక్సెప్ట్ చేసింది కాబట్టి మిగతా వాటికి కూడా మార్పు రావడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ జెంట్స్ సఫర్ అవ్వాల్సిందే, జెంట్స్ ఫ్యామిలీస్ సఫర్ అవ్వాల్సిందే, లేడీస్ సఫర్ అవ్వాల్సిందే, లేడీస్ ఫ్యామిలీస్ సఫర్ అవ్వాల్సిందే. అంటే కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలాంటి డిస్ట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా భర్తల మీదే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. అంటే బెదిరింపులు కానీ, ఇది మీ జాబ్కి ప్రాబ్లం అవుతుంది, మేము చెప్పినట్టు వినకపోతే, ఇట్లాంటి బెదిరింపులు కూడా కొన్ని బయట చూస్తూ ఉన్నాం. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు?
ఫ్యామిలీ ఇష్యూస్లో ఇప్పటికీ కూడా ప్రజెంట్ మహిళలకే కొంత ఫేవర్గా నడుస్తున్న విషయం. ఉమ్, జెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం రిస్కేనండి. ఉమ్, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండనివ్వండి, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ పొజిషన్లో ఉంటే కనుక లిటిగేషన్ ఎందుకు అంటే క్రైమ్ ఉంటే అందులో, అంటే ఇందాక మనం 498 అవును. ఫిజికల్ యాక్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఫిజికల్ యాక్ట్ సివియర్గా ఉంది అని అమ్మాయి ప్రూవ్ చేస్తే కనుక వీళ్ళ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. ఉమ్, అరెస్ట్ ఎప్పుడైతే అవుతారో మీరు జాబ్కి సంబంధించి కొంత ఇబ్బంది వాళ్ళ అప్లికేషన్స్లోనే అపాయింట్మెంట్ లెటర్స్లోనే ఉంటాయి. ఉమ్, సో కొంచెం ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు అవుతుంది, కేసు ప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం సివియర్ అవుతుంది అది. ఉమ్, కేసు ప్రూవ్ అవ్వడానికి 3 to 4 years టైం ఉంది. ఈలోపు అతను వైఫ్తో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా కలిసి కాపురం అన్నా చేయాల్సిన పరిస్థితి. ఉమ్, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ కొంచెం లిటిగేషన్, ఓకే. కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువ ఉంది. ఉమ్, ఒకవేళ సెటిల్మెంటే అవ్వలేదు, కేసులన్నీ ఇతనే గెలిచాడు, అమ్మాయి ఇంకా సేఫ్ సైడ్లోనే ఉంటుంది. ఎందుకు, మెయింటెనెన్స్. ఇతను నేను ప్రైవేట్ జాబ్ అయితే నేను మానేసి నాకు జాబ్ లేదండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనడానికి అవకాశం ఉంది. కానీ ఇటువంటి విషయాల్లో ఏంటంటే అతని శాలరీ నుంచి శాలరీ డిస్బర్సింగ్ ఆఫీసర్కి ఆర్డర్ ఇచ్చి డైరెక్ట్గా డిడక్ట్ అయ్యేలాగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. సో మిగతా వ్యక్తులతో పోల్చుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్న జెంట్స్కి కొంచెం సఫర్ ఎక్కువే ఉంటుంది. ఓకే. ఒకవేళ మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉమ్, జెంట్స్ వేయడానికి ఇక్కడేం పెద్ద కేసులు లేవు, అవును. అమ్మాయి సేఫ్ సైడు. అలాగే ఆవిడ వేసిన కేసుల్లో ఆవిడకి మెయింటెనెన్స్ రాదు, ఉమ్, కానీ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రికి కాబట్టి తండ్రికి సంబంధించి పిల్లల చేత మెయింటెనెన్స్ కేసు వేయిస్తారు అని. ఓకే. సో లేడీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే హ్యాపీయే, కానీ ఉమ్, జెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కొంచెం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.